మ్యాగీ అనేది 2 నిమిషాల్లో రెడీ అయిపోతుంది అంటారు కదండి. మరి 2 నిమిషాల కంటే కొంచెం ఎక్కువే పడుతుంది కదండి. దానికి మరొక 2 నిమిషాలు ఎక్స్ట్రా వేసుకుంటే మన ట్రెడిషనల్ ఫుడ్ అయినా ఈ ఐటెం అయితే రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనకి అర్జెంటుగా బయటికి వెళ్ళాలన్నా లేదంటే లైట్గా తినాలన్నా ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇది మరేదో కాదండి, బియ్యం నూకతో చేసే ఉప్మా అన్నట్టు. దీన్ని చాలా రకాలుగా పిలుస్తారు, కానీ బియ్యం నూకతో చేసుకోవచ్చు, బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు. సో ఎలా చేసుకున్నా చాలా బాగుంటుందండి. దీనికి కొలత అంటే ఏముండదు. 1:2 రేషియోలో వాటర్ తీసుకోవాలి. ఆ తీసుకున్న నూకకి ఒక పావు వంతు మన పెసరపప్పు తీసుకుంటే చాలా బాగుంటుందండి. పోపు కూడా పచ్చిమిరపకాయలు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వీటితో పాటు తురుముకున్న అల్లం వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా మనం అలాగ అణిచిపెట్టినట్టు చేసుకొని మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉంచుకున్నట్టయితే మనకి పొడి పొడిగా వస్తుందండి. లేదంటే ముద్ద ముద్దగా ఉంటుంది అన్నట్టు. దీంట్లో చిన్నపిల్లల కోసం చేసినట్టయితే పంచదార కూడా వేసేస్తారండి. అది కూడా చాలా బాగుంటుంది. పులుపు తినే వాళ్ళ కోసం లాస్ట్లో కొంచెం నిమ్మకాయ పిండి చేసుకోవచ్చు, లేదంటే పులిహోరలాగా కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా చాలా బాగుంటుందండి. నేనైతే మాత్రం కొత్త ఆవకాయతోని కందిపొడి వేసుకొని తింటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.